ఈరోజు 6వ రోజు. మనం ఏం చేయాలంటే నేను వస్తా. నువ్వు వస్తున్నావా? నేను కనిపిస్తున్నానా? మీతో బాడీ కనిపిస్తుందండి. మీతో బాడీ కనిపిస్తుందండి. ఇటు పెడితే కదా కనపడుతుంది ఇట్లా. మరి పచ్చడి కనిపిస్తలే కదండి. మరి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాగా కనపడుతుందా? మీరు కనపడతలేదు. నేను కనపడలేదా? ఈరోజు 6వ రోజు. ఐ థింక్ 6వ రోజు. ఈ వీడియోలో మొత్తం దీనికి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపేసేసి ఈరోజు పచ్చడి ఫినిష్ చేద్దాం. ఇక్కడ చూపించు. చూసారా ఎంత బాగా ఇదైందో. ఈరోజు కలిపేసుకొని దీంట్లో కారం ఇంకా ఉప్పు ఏమైనా పడుతుందేమో చూసుకొని ఏమేమి వేయాలో ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమేమి వేయాలంటే ఒక్కొక్కటి మీకు స్టెప్ వైజ్ గా చూపిస్తాను. ఒక మంచి విజిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులోకి మెంతులు మరీ ఎక్కువ వేస్తే చేదు వస్తాయి, చూసుకొని వేయాలి. 40 కాయలు కాబట్టి నేను ఆ మాత్రం వేస్తున్నాను. జీలకర్ర 2 స్పూన్లు అనుకోండి. ఆ తర్వాత ఆవాలు, గుప్పిన్నర ఆవాలు వేసేసి దీన్ని మాడిపోకుండా తిప్పాలి. ఇది నీట్గా మాడిపోకుండా తిప్పాలి. ఎందుకంటే వేడి ఎక్కంగానే ఎలాగో విజిల్కి ఆల్రెడీ వేడి ఉంటుంది కాబట్టి స్టవ్ మనం ఆఫ్ చేసిన ఆహా అరోమా అదిరింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాలి. ఈ లోపల మనం మిక్సీ తీసుకుందాం. 12 seconds later. చల్లగా అయిపోయినాయి. ఇంకొంచెం బాగా నలగాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఇంకా పడదాం. 2000 years later. అయినా ఎందుకైనా మంచిది, ఇంకొకసారి పడదాం. చూసారుగా బాగా పేస్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలాగో మెంతులు, జీలకర్ర, ఆవాలు ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను, మెల్లిగా రండి. ఇప్పుడు మనం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను. ఆయిల్ అనేది బేసిక్ గా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడితే బాగుంటుంది. నేను ఎందుకో నువ్వులు నూనె నాకు ఇష్టం ఉండదు. పల్లి నూనె వాడబోతున్నాను అనమాట. పల్లి నూనె వాడి దానికి ఏమేమి కావాలో చెప్తాను. ముందు ఒక 2 రెబ్బలు కరివేపాకు, వెల్లుల్లి పాయలు, ఆ తర్వాత కొంచెం మన నూనె, కొంచెం ఆవాలు, కొంచెం ఇంగువ. ఇది బాగా ఫ్రై చేసుకుంటే, ఎందుకంటే కరివేపాకు బాగా ఫ్రై చేయలేదనుకోండి పచ్చడి తొందరగా నాశనం అయిపోద్ది. స్టవ్ వెలిగించుకోవాలి. గ్రౌండ్ నెట్ ఇది నాకు బాగా ఇష్టం, బాగుంటుంది ఇది. కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి, ఎందుకంటే 40 నిమ్మకాయలు కదా, ఆ మాత్రం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగింది కదా, దీంట్లోకి వెల్లుల్లిపాయలు బేసిక్గా పొట్టు తీయలేదు. ఎందుకు తీయలేదు అంటే నాకు అలాగే ఇష్టం అనమాట. మీకు కావాలనుకుంటే పొట్టు తీసుకోవడం మీరు ఇది చేసుకోండి. బాగా తాగితే చాలా బాగుంటుంది. కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసాను, ఎందుకంటే మరీ ఎక్కువ ఉద్యమం అనిపించింది. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, కరివేపాకులో కొంచెం తడి ఉంటుంది. ఈ తడి పోయే వరకు వేయించాలి, లేదా అంటే పచ్చడి మొత్తం ఈ 6-7 రోజులు పడిన శ్రమ అంతా పోద్ది. ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదు. ఎంత బాగా వేగితే ఆల్మోస్ట్ డీప్ ఫ్రై అయిపోయింది అనుకోండి, ఇంకా మంచిది. తడి మాత్రం ఉండకూడదు. కెమెరామెన్ అలిగాడు, అదే మా అబ్బాయి అలిగాడు.
నువ్వేంట్రా ఊపేస్తున్నావు అంటే అక్కడ కూర్చున్నాడు, అందుకే ఒక మూలను పెట్టుకొని. మీరు వీడియో చాలా బాగా చూసారనుకోండి, దాని ప్రాపర్ స్టాండు, ట్రైప్యాడు అన్నీ కొంటాను. ఫస్ట్ ప్రయత్నం కదా, ఎలా ఉందో ఆల్మోస్ట్ కరివేపాకులు, వెల్లుల్లిపాయలు, లోపల ఉన్న ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. నేను చూపిస్తాను, దగ్గరికి చూపించేటి, దగ్గరికి కెమెరా తీసుకొని చూపిస్తాను. కట్టేసాను, స్టవ్ ఆపేసుకున్నాం కదా. అది చల్లబడ్డ తర్వాత అప్పుడు మనం ఇది కలుపుకోవాలి. ఈ లోపల నిమ్మకాయ పచ్చడిలో కారం వేసుకుందాం. కారం తీసుకుందాం. ఇంటే నిమ్మకాయ పచ్చడి ఆల్రెడీ చూపించా కదా, దీన్ని ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి 40 నిమ్మకాయలు, 40 నిమ్మకాయ నీళ్ళు కాబట్టి కారం చూడండి, 1 2 3 4 5 6 7 8 15. అదే పెద్ద స్పూన్తో అయితే 7.5 స్పూన్లు వేసినట్టు. ఒకసారి తిప్పుకొని ఒకవేళ కారం సరిపోతే కనుక ఓకే, సరిపోకపోతే మళ్ళీ మనం వేయచ్చు. నేను అదే కంటైనర్లో కలుపుతున్నాను. మీరు కావాలంటే పెద్ద కంటైనర్ లేకపోతే మీరు ఇంకొక బాక్స్లో కూడా తీసుకొని కలపచ్చు. మనం ఇంట్లో చేసుకుంది ఏదైనా కూడా వెరీ టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే మనం కష్టపడి చేస్తాం కదా. దీని ప్రాసెస్కి 6-7 రోజులు పట్టింది. నిజంగా చెప్తున్నాను కదా, బాగోకపోతే నేను బాగోలేదనే చెప్తానండి. అందుకే చాలా వీడియోస్లో నేను ఏదైనా వండిన తర్వాత దాన్ని మళ్ళీ తినే వీడియో ఎందుకు పెట్టను అంటే చూస్తానికి నాకు నచ్చదు కాబట్టి. బాగాలేదనుకోండి, బాగాలేదండి, కుదరలేదు, ఏదో తక్కువైంది, మీరు ఇలా చేసుకోవద్దని చెప్తాను. మీకన్నా హెల్ప్ అవుద్ది కదా. ఎందుకంటే అన్నీ బాగా వచ్చేసినాయి అనుకోండి, ఇంకా ప్రపంచంలో మనం తప్ప ఇంకెవరు ఉండరు. ఇప్పుడు చూడు, కలిపిన తర్వాత బాగా కలిపినాక ఇలా వచ్చింది, ఎమ్మీగా ఉంది కదా. అంటే తినేటప్పుడే కాదు, చూసేటప్పుడు కూడా ఎమ్మీ అనిపించాలి. ఓకే, ఇప్పుడు సాల్ట్ నిన్న కొంచెం తక్కువ ఉంది అనుకున్నాము, ఒకసారి రుచి చూద్దాం సాల్ట్ కోసం. బా అదిరిపోయింది, మామూలుగా అదర్లా. లవ్ ఇట్. మనం ఎన్ని గింజలు తీసినా ఇంకో గింజ వచ్చిందంటే లోపల ఎక్కడ ఉంటాయి. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆవు పిండి వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మా లక్ష్మమ్మ కెమెరామెన్ అయింది. మా వాడు అడిగాడు ఎందుకో. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పచ్చడి కలిపేటప్పుడు ఎట్టి పరిస్థితిలో తిప్పే స్పూన్లో కానీ మీ చేతుల్లో కానీ ఇంత తడున్నా మన పంట కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. 2-3 రోజులకే బూజుకు వచ్చేసింది అనుకోండి, ఇంత కష్టపడి మనం చేసిందంతా వృధా అయిపోద్దిగా. ఏమంటారు లక్ష్మమ్మ? ఇక్కడ ఇది చూపి దా, కనిపిస్తుంది నీకు? నీకు కనిపించిందంటే కెమెరాలో వచ్చినట్టే. ఇక్కడ కనిపిస్తుందండి. అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను వస్తా, నువ్వు వస్తున్నావా? నేను కనిపిస్తున్నానా? మీతో బాడీ కనిపిస్తుందండి, మీతో బాడీ కనిపిస్తుందండి. పెడితే కదా కనపడుతుంది. ఇట్లా మరి పచ్చడి కనిపిస్తలే కదండి. మరి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ, పచ్చడి కనిపించాలి అని చెప్పి నాకు సగం బాడీ పెట్టావా? సరే, ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళు. ఇద్దరం కనపడుతున్నావా? ఇద్దరు కనబడుతున్నారండి. అదంతా కూడా కనపడుతుందా? అదంతా కూడా కనబడుతుందండి. ఇప్పుడు మీరు కనబడుతున్నారండి, పచ్చడి కనబడుతుంది. పచ్చడి కనపడుతుందా? కనబడుతుంది. ఇప్పుడు పచ్చడిలోకి పోస్తున్నా, ఇది కనపడుతుందా? కనబడుతుందండి. ఇప్పుడు చూపించి ఎలా ఉందో అందరికి దగ్గరికి వచ్చి. బాగా కనబడుతుంది. బాగా కనపడుతుందా? మీరు కనపడతలేదు. నేను కనపడలేదా? సర్లే, కలిపే వరకు అలాగే ఇలా పెడదాం. అలాగే. మనకన్నా పచ్చడి ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్ కదా. అలాగే. ఎలా ఉంది చూస్తుంటే? బాగుందండి. బాగుందా? నిన్న
కొంచెం ఉప్పు పడుతుంది అన్నా కదా, నాకైతే సరిపోయింది. అలాగే అండి. కాకపోతే ఉండగా లాక్కుంటది కాబట్టి కొంచెం వేయండి. ఒక 2 స్పూన్లు వేద్దాం. అలాగే. నిమ్మకాయ పచ్చడి కదా, కారం వేసారు కదా. ఇప్పుడు నేను కనపడుతున్నానా? మీ బాడీయే కనపడుతుందండి. అయ్యయ్యో మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయినా పర్లేదులే, 2 స్పూన్లు వేద్దాం. అలాగే అండి. 1 2 అండి. 2 ఇంక చాలు. సరిపోతుంది. ఇప్పుడు దూరంగా ఉండాలంటే మీరు కనపడుతున్నారు. ఇప్పుడు 2 కనపడాలంటే ఇంకా దూరంగా ఉండాలా? సరిపోయిందండి, కనపడుతున్నారు. పచ్చడి కూడా కనపడుతుందా? కాపాడుతుందండి. ఎప్పుడైనా వీడియో తీసావు నువ్వు ఎవరికైనా? నేను తీయలేదు సార్. అదేంటి మీ అబ్బాయి వీడియో కూడా తీయలేదా? తీయలేదండి. ఇప్పుడు 2 పెద్ద సెల్లు ఉన్నాయి కదా. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్ ప్రోడక్ట్ నిమ్మకాయ పచ్చడి. అదే నిమ్మకాయ ఊరగాయ అన్న నిమ్మకాయ పచ్చడి అన్న ఒక్కొక్క ఊర్లో ఒకటి పిలుస్తారు. ఇలా వచ్చిందనమాట. ఇది ఇప్పుడే తినకుండా ఒక 2 రోజులు ఒక రోజు నానిన తర్వాత తింటే నా సామిరంగా మామూలుగా ఉండదు. డైరెక్ట్ గా తినేయచ్చు, లేదు అంటే పెరుగన్నలో నంచుకొని తినొచ్చు. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది 2 వీడియోలు పెట్టాలనుకోలేదు. పెద్దగా పెట్టేస్తే ఆ ప్రాసెస్ కరెక్ట్ గా చెప్పలేమేమో, ఎడిటింగ్ లో మళ్ళీ చిన్నగా వచ్చేస్తుంది కదా అని చెప్పి పెట్టాను తప్ప, కావాలని ఏదో 2 వీడియోలు 3 వీడియోలు పెట్టాలని కాదు. ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వచ్చింది. డెఫినెట్ గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి వంటలతో మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. అలాగే మంచి సినిమాలతో కూడా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్, లవ్ యూ ఆల్.